హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయామండి. మేమంతా అయితే టెంపుల్కి వెళ్ళబోతున్నాము. టెంపుల్ నేమ్ వచ్చి శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ అండి. తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రసిద్ధి చెందిన ఆలయం అండి ఇది ఒకటి. టెంపుల్కి వెళ్తూ మా జర్నీ అయితే చూసేద్దాం, వచ్చేసేయండి వీడియోలోకి అయితే. ఇప్పుడైతే నర్సాపూర్ టోల్ గేట్ వరకు అయితే మనం అయితే రీచ్ అయిపోయాము. ఇంకా కాసేపట్లో అయితే టెంపుల్ వరకు వెళ్ళిపోతామండి. అందరికీ నిద్ర అయితే వచ్చేస్తుందంట. అట్లనే సాంగ్స్ అయితే వింటున్నాం బాగా సౌండ్ పెట్టుకొని. అప్పటికే వీళ్ళైతే స్లీప్ అయితే వేసేసారు. నర్సాపూర్ ఫారెస్ట్లోకి అయితే మనమైతే ఇప్పుడు ఎంటర్ అయిపోయాము. ఇదంతా చాలా పెద్ద ఫారెస్ట్ అండి. ఇక్కడ చాలా అంటే చాలా యానిమల్స్ అయితే ఉంటాయంట. బట్ మనకైతే కనిపించవు. ఓన్లీ మంకీస్ అయితే బాగా కనిపిస్తాయి. కానీ మా అందరికీ చాలా ఆకలి వేస్తుందని టిఫిన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఒక టిఫిన్ స్టాల్ అయితే కనిపించింది. అక్కడ సైడ్కి వెహికల్ అయితే ఆఫ్ చేసేసి మేమంతా టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళిపోయామంట. టిఫిన్స్ అయితే చాలా అంటే చాలా సూపర్ అండి, నిజం చెప్తున్నా. ఇడ్లీ, బోండా, వడ, అలానే దోశ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి టిఫిన్స్ అయితే. ఓకే, తినొచ్చు. ప్లేట్ వచ్చి 50 రూపీస్ అంట. ఓకే, పర్వాలేదు, బెటరే. మేమంతా టిఫిన్స్ చేసి ఒక 10 మినిట్స్ అయిపోయింది. అయినా గీతూ పాప వచ్చి ఇంకా తింటుంది. పూరీని అయితే చిన్నగా తింటుంది. ఫాస్ట్గా తినవే, నీకు గుండు చేయడానికి లేట్ అవుతుంది అని చెప్పాము మేమంతా. పాపం ఈరోజు అయితే గీతూ పాపకైతే గుండె అయితే చేయబోతున్నారు అనమాట. తనకి హెయిర్ అంటే చాలా ఇష్టము. కానీ మొక్కు అనమాట, తనకి గుండె అయితే చేయాలి, ఇంకా తప్పదు. మేము ఇంకా అందరం స్టార్ట్ అయ్యామని చెప్పేసి ఉన్నాము. కానీ చాలా అంటే చాలా మంచి గాలి అయితే ఇక్కడ వస్తుందండి. ఆ గాలి కోసం అయితే చాలాసేపు మేము బయటనే ఉన్నామన్నమాట. అయితే ఇంకా లోపలికి అసలు రానంటుంది, బయటనే ఉంటుంది. మళ్ళీ కూడా రమ్మంటే ఫుల్ గాలి వస్తుంది, హెయిర్ మొత్తం ఎగిరిపోతుందని చెప్పి తను కూడా రావట్లేదు. నేను కూడా బయటనే ఉన్నాను. అలానే పండుగను అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా స్టార్ట్ అయిద్దామని చెప్పి చాలా ఎక్కువ గాలి వస్తుంది, అట్లనే డస్ట్ కూడా వస్తుంది అనమాట. కంట్లో పడితే మళ్ళీ ఏడుస్తాడేమో అని చెప్పేసి ఇంకా మేమంతా స్టార్ట్ అయితే అయిపోయామండి. స్టార్ట్ అవ్వాము, ఇంకా స్టార్ట్ అయిందన్నమాట. కడుపులో తిప్పడము, అందరికీ వామిటింగ్స్ వచ్చే ఫీలింగ్లో ఉందంట. నాకు కూడా సేమ్ అదే ఫీల్లో అయితే ఉన్నాను. ధృవి అయితే ఫుల్ వామిటింగ్ అయితే చేసేసిందండి. లక్కీగా ఏంటంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఆ టెంపుల్ దగ్గర వచ్చేసరికి వామిటింగ్ అయ్యింది తనకి. లక్ ఏంటంటే మనకి వాటర్ సేవ్ అనమాట. చాలా వాటర్ ఉంటాయి కదా టెంపుల్ దగ్గర అయితే. ఈ టెంపుల్ వచ్చి మెదక్ అనమాట. శ్రీ గంగా భవాని దేవాలయం అనమాట. చాలా పెద్ద టెంపుల్, చాలా బాగుంది. చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి. అలానే మారేడు చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ. కలర్ఫుల్గా ఉంది రోడ్డు పక్కన మొత్తము. ఇంకా అక్కడి నుంచి కూడా మేము స్టార్ట్ అయితే అయిపోయాము. ఇంకా స్టార్ట్ అయిందండి. మొత్తం ఫారెస్ట్లో మొత్తం మంకీస్ అనమాట. చాలా అంటే చాలా మంకీస్ ఉంటాయి ఇక్కడైతే. మనం ఏడుపాయల రూట్లో అయితే మాత్రం నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియా అనమాట ఇదంతా. ఫైనలీ అయితే ఏడుపాయల వనదుర్గ అమ్మవారి టెంపుల్కి అయితే మనమైతే రీచ్ అయిపోయాము ఇప్పుడే. ట్రాఫిక్ ఉండడం వల్ల ఈరోజు సండే కాబట్టి ఫుల్ ట్రాఫిక్ అనమాట. అందువలన వెహికల్ దూరంలోనే పార్కింగ్ చేసేసాము. అక్కడి నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. చాలా షాప్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఎందుకంటే అందరూ మొక్కుకున్న వాళ్ళందరూ ఇక్కడ మొక్కులు చెల్లించుకొని అవి కట్ చేసిన కోడి కానీ మేక కానీ వాళ్ళకి ఇచ్చేస్తే వండి పెడతారండి. మనకు వండడం వీలు కాకపోతే వంట చేసి వాళ్ళే మనకి ఇచ్చేస్తారు. వాళ్ళ గిన్నెలు వాళ్ళకి మళ్ళీ మనం తిరిగి ఇచ్చేసి మనం అయితే వచ్చేయచ్చు. నేనైతే శారీ మొక్కుకున్నానండి. శారీ అయితే తీసుకున్నాను. 250 రూపీస్ అలా పడింది. బ్యాంగిల్స్ శారీ కలిపేసి. ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అలానే టెంపుల్ దగ్గర నిద్ర కూడా చేస్తారంటండి. 3 రోజులు 2 రోజులు అట్లా నిద్రలు చేస్తారంట. వాళ్ళు కూడా వసతి చాలా సౌకర్యంగా ఉంది. ఇక్కడే వండుకొని ఇక్కడే తిని ఇక్కడే పడుకుంటారు. ఈ టెంపుల్ వచ్చి తెలంగాణలో మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో మంజీర నది ఒడ్డున వెలిసిందండి. ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం అన్నమాట. ఇక్కడ జాతరకు కూడా నిర్వహిస్తారండి. ఇక్కడ అమ్మవారి పండుగల్లో తెలంగాణలో అయితే సమ్మక్క సారక్క జాతర ఎలానో అలానే ఇక్కడ వనదుర్గ భవానీ జాతర కూడా జరుగుతుంది. శివరాత్రి పర్వదినాన జాతర అయితే 3 రోజుల జాతర నిర్వహిస్తారండి. జాతర చాలా అంటే చాలా కన్నుల పండగగా ఉంటుందంట ఇక్కడ. నేను ఎప్పుడు జాతర రాలేదండి. అలానే ఇక్కడ అమ్మవారిని మంజీర ఉగ్రరూపం అని కూడా పిలుస్తారంట. కొన్ని ఏళ్ళ చరిత్రల గల పుణ్యక్షేత్రం అంట ఇది తెలంగాణ రాష్ట్రంలో. మేమంతా అయితే టెంపుల్లోకి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ గుమ్మం అండి. అందరం అయితే బొట్లు అయితే పెట్టించుకుంటున్నాము. చాలా బాగా అనిపించింది. బొట్టు పెట్టించినప్పుడు పండోడు అయితే భలే స్మైల్ ఇచ్చాడు అతనికి, తాతయ్య గారికి. అలానే ఎవరైనా ఇక్కడ వడిబియ్యం పోస్తామని అనుకుంటే కనుక డైరెక్ట్గా మనకి సెట్ అయితే ఇక్కడ
దొరుకుతుందండి. సెట్ వచ్చి అరౌండ్ 250 రూపీస్ అంట. అన్నీ ఉన్నాయి సెట్లో అయితే. భలే అనిపించింది నాకైతే. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం వీలు కాని వాళ్ళందరూ ఇక్కడైతే మనం సెట్ తీసుకోవచ్చండి. నేను మీకు లాస్ట్ టైం చెప్పాను 150 రూపీస్కి శారీ తీసుకున్నాను అని చెప్పేసి అమ్మవారికి పెడదామని చెప్పి. ఈయన దగ్గర వచ్చి ఓన్లీ 100 రూపీస్ అంటండి శారీ. మీరు కనుక వస్తే 2-3 షాప్స్ చూసి శారీ అయితే తీసుకోండి. ఒక్కొక్క 200 కూడా చెప్తారంట. మేమైతే బుక్ అయిపోయామన్నమాట. 150 రూపీస్ ఇచ్చాము 100 రూపీస్ శారీకి. ఇక్కడ చాలామంది అంటే చాలామంది బోనాలు అయితే తీసుకొస్తున్నారండి. బోనాలు తీసుకొచ్చినప్పుడు భలే అనిపిస్తుంది కదా, ఆ డప్పులు అసలు ఆ వైబ్ వేరే అనిపిస్తుంది అనమాట. అక్కడ ఒక ఆమెకి అయితే అమ్మవారు వచ్చారేమో మేబీ, నాకైతే తెలియదు. నాకైతే తెలంగాణలో నచ్చింది ఏంటంటే బోనం అంటే ఎంత అందంగా అలంకరిస్తారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు నచ్చిద్ది ఆ బోనము. అలానే గీతు పాపకి అయితే గుండు చేయడానికి అయితే వెళ్ళారనమాట. కళ్యాణ గట్టు అనమాట అది. వాళ్ళకి గుండె అయినంతసేపు మేమైతే వెయిట్ చేసాము. అందరం ఒకటేసారి దర్శనానికి అయితే వెళ్దామని చెప్పేసి. మా పండుగ చూడండి కంగారులో కూర్చున్నాడు కదా. ఇక్కడ చాలా ఎండ ఉంది. బట్ ఏంటంటే మొత్తం పైన మొత్తం మ్యాట్లాగా వేసేసారనమాట. అట్లా అల్లుకులు ఉంటాయి కదా, అల్లుకుల్లాగా వేసేసారు. చాలా అంటే చాలా చల్లగా అనిపిస్తుంది. గాలి కూడా బాగా వస్తుంది. ఇంత రష్లో కూడా ఇంత మంచి గాలి చాలా బాగా అనిపించింది. మంకీస్ మీకు ఫస్టే చెప్పాను, చాలా మంకీస్ ఉంటాయి ఏడుపాయలు అని చెప్పి. ఆ మంకీ చూడండి ఎలా చూస్తుందో. వీడు కూడా అలానే చూస్తున్నాడు ఆ మంకీని అయితే. మంకీ ఇటు సైడ్ వెళ్తే అటు సైడే వీడు చూస్తూ ఉన్నాడు అనమాట. మా అందరికీ భలే అనిపించింది. వెతుక్కుంటున్నాడు మంకీ ఎక్కడుందా అని. అలానే ప్రతి ఒక్కరి చేతిలో కలువ పూలు చూస్తున్నామండి. ఎక్కడున్నాయా అని మేము వెతికాము. అట్లనే దొరికాయి మాకైతే కలువ పూలు. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి చూడండి కలువ పువ్వు అయితే మాత్రం. ఒక కలువ పువ్వు వచ్చి 50 రూపీస్ చెప్పారు. మేమేం 30 రూపీస్కి అడిగాము. తను ఏం చెప్పింది 250 రూపీస్కి ఇస్తానని చెప్పింది. సరే అని చెప్పేసి తీసేసుకున్నాము. నేను ఒకటి, మళ్ళీ ఒకటైతే హనీ పాపం కలువ పువ్వుని చూడలేదు, తను తీసుకోలేదు. దీనికైతే గుండె అయిపోయిందండి. పాపం కదా, చాలా ఇష్టం హెయిర్. గుండె అయిపోయేసరికి చాలా డల్ అయిపోయింది. అలానే మేమంతా 100 రూపీస్ టికెట్స్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే చాలా రష్గా ఉంది. నేను 2 టైమ్స్ వచ్చాను, చాలా ఫ్రీగా ఉండేది. అప్పుడు నార్మల్ దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము. ఇప్పుడైతే 100 రూపీస్ టికెట్ తీసుకున్నా సరే వెయిటింగ్ అనమాట. చాలా వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. ఇది మొత్తం ఒక వనం అండి. అందుకే వనదేవత అని పేరు వచ్చిందనమాట. ఒక కొండల మధ్యలో ఉంటుందన్నమాట టెంపుల్ అయితే. కొండల మధ్యలో పుట్టిందంట అమ్మవారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రాయలన్నీ కనిపిస్తున్నాయి కొండలన్నీ. అది మొత్తం ఫుల్ వాటర్ ఉంటుందండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ చాలా తక్కువగా ఉంది. అసలు వాటర్ లేదు, చాలా అంటే చాలా తక్కువగా ఉందన్నమాట. ఇది గంట స్తంభం దగ్గరికి వెళ్ళడానికి అయితే మాకైతే అవ్వలేదు ఈ రష్లో అయితే. ఈ టెంపుల్కి నేను 3rd టైం రావడం. బట్ ఎప్పుడు కూడా ఎంట్రన్స్ డోర్ అయితే తీయలేదండి. ఎందుకనేది నాకు కూడా తెలియదు, నేను తెలుసుకోలేదు కూడాను. టెంపుల్లో మనం ఏం కోరుకున్నా సరే ఆ కోరికలు తీర్చే అమ్మవారు అనమాట. చాలా అంటే చాలా భయంకర అమ్మవారు. లోపలికి వెళ్తూ శ్రీ వనదేవతకి జై, శ్రీ దుర్గా భవానికి జై అని జై కొట్టుకుంటూ వెళ్ళామండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. మనకి లోపల అమ్మవారు అయితే ఈ విధంగా దర్శనం అయితే ఇస్తారు. అలా కొండ కింద పుట్టిందనమాట. అలానే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది అమ్మవారు అయితే అలంకరణతో. అలానే చుట్టుపక్కల కొండల్లో అయితే ఇట్లా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయండి. ఎల్లమ్మ తల్లి, అలానే వినాయకుడు, అలా అనమాట. కొండ మొత్తం మనం ఎక్కి దిగొచ్చు అనమాట. అలానే ఇదొక బావి అండి, పిల్లల బావి అంటారు దీనికి. అందులో మునిగితే పిల్లలు పుడతారని ఇక్కడ నమ్మకం అనమాట. మనకి ఎరాన్ ఏడుపాయల టెంపుల్ అంటే ఇలా ఉంటుందండి, చాలా కలర్ఫుల్గా. మీకు చెప్పాను కదా వాటర్ వస్తుందని చెప్పి. ఫుల్ వర్షాకాలంలో అయితే వాటర్తో ఇలా అయితే మునిగిపోతుందండి టెంపుల్. మొత్తం టెంపుల్ ఎంత కింద నుంచి ఉంటుందో మొత్తం వాటర్తో అలా ఫుల్ అయిపోయి ఉంటుందన్నమాట. మీరు కూడా వచ్చేసేయండి తొందరగానే ఏడుపాయలకైతే అమ్మవారిని దర్శనం చేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.